నమస్తే, నేను మధు. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ద సినిమా మనందరి ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క మూవీ గురించి రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ముందే వస్తుంది అని చెప్పేసి చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ రోజు మాత్రం రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లింప్ అయితే వదలడం జరిగింది. ఇంతకా గ్లింప్ ఎలా ఉంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఈ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా చిన్న గ్లింప్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ గ్లింప్ ఎలా ఉంది మేడం? గ్లింప్ చాలా బాగుంది. 45 seconds ఏమో ఉంది. మీరు చెప్పినట్టుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కొణిదెల సుస్మిత ఒక నిర్మాత, ఇంకొక నిర్మాత కూడా ఉన్నట్టున్నారు. ఇద్దరు నిర్మాతలు కావాలి. తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ గ్లింప్స్ లో మనకి కుస్తీ అంటే ఏదో బాలుని బ్యాట్తో కొట్టడం అనుకుంటున్నారా? కాదు, ప్రాణాలు వడ్డడం అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది. మీకు హనుమంతుడిలాగా కనిపించాడు రామ్ చరణ్ గద పట్టుకుని. మామూలుగా మల్లయోధులు ఒక చెక్కతోటి ఇట్లాగా పై ముందుకి ఇట్లా వస్తుంది చూడండి, అది పట్టుకుంటారు కదా. మామూలుగా మల్లయోధులు అది పట్టుకుంటారు. ఇతను గద పట్టుకుని ఒక హనుమంతుడిలాగా కనిపించి చూడుమే ఆటే నా పొగరు అంటాడు. మీకు చిత్తూరు యాసది, కొంచెం తమిళనాడు బార్డర్ మీంజూరు ఆ పక్క అంతా కూడా ఇట్లానే మాట్లాడతారు. ఏంది మే చెప్పు మే అట్లా ఉంటుంది. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ, అంటే మాకు మెడ్రాస్లో యూనివర్సిటీలో వాళ్ళు అలాగే మాట్లాడేవారు. సో మీకు ఆ యాస మళ్ళా తీసుకున్నారు. మీకు చిత్తూరు యాస ఎందులో చూస్తాం మనం? పుష్పాలు. అప్పటి నుంచి మీకు చిత్తూరు యాస. అయితే మీకు తెలుగులో తెలుగు వాళ్ళల్లో ప్రముఖులైన మల్లయోధులు కోడి రామ్మూర్తి నాయుడు. ఈయన శ్రీకాకుళానికి చెందిన ఆయన. 1882 నుంచి 1942 వరకు 60 ఏళ్ళు బతికాడు ఆయన. ఆయన ఏనుగుని ఛాతీ మీద ఎక్కించుకునేవాడు, తెలుసా? తర్వాత ఆయన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన ప్యూర్ వెజిటేరియన్. నార్మల్ గా మల్లయోధులు నాన్ వెజ్ తింటేనే వాళ్ళ బాడీ స్ట్రాంగ్ అంటారు కదా, అది తప్పు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. మీరు అలా అనుకుంటే ఏనుగు ప్యూర్ వెజిటేరియన్, జిరాఫీ ప్యూర్ వెజిటేరియన్, మీకు పెద్ద పెద్ద జంతువులన్నీ వెజిటేరియనేగా. అవును మేడం, నిజమే. మీరు చూసుకోండి, మీరు సృష్టి ఎట్లా ఉంటుందో. తినొద్దని నేను చెప్పను, ఇప్పుడు ఒకళ్ళు తినేదాని మీద నేను కమెంట్ చేయను, కానీ మన సృష్టి ఎలా ఉందో చెప్తున్నా. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఆయన గొప్పతనాన్ని. సో ఈ మల్లయోధుడి కథ తీసుకోవడంలో అదేదైనా వెనకాల ఉందా ఒక డౌట్. ఈ స్టోరీ కూడా అంటే కొంచెం బేస్ చేసుకున్నారా? ఎందుకంటే ఏడాది క్రితం మీకు అల్లు అరవింద్ కోడి రామ్మూర్తి నాయుడు గురించి విన్నాను. తండేల్ మూవీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చేయాలనుకుంటున్నాను వెబ్ సిరీస్ అని చెప్పాడు ఆయన. అంటే ఆయన శ్రీకాకుళానికి చెందిన ఆయన, ఇందాక చెప్పా కదా. సో మరి ఇది కొంచెం బేస్ అది ఏమైనా తీసుకున్నారా? ఏది ఏమైనా ఇతను బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు. తర్వాత రామ్మూర్తి నాయుడు గారిని ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు. హెర్క్యులస్ తెలుసు కదా ఆయన. సో ఆ రకంగా. సో ఈ సినిమా గ్లిమ్స్ ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈ గ్లిమ్స్ విడుదల చేయడం జరిగిందని అర్థమవుతోంది. మీరు ఇందాక అన్నట్టుగా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అవదా, పోస్ట్ పోన్ అవుతుందా, రకరకాలు. నిన్న కూడా అతనికి కన్రెప్పకి ఏదో చిన్న గాయం అయింది, అది చిన్న సర్జరీ చేశారు. చిరంజీవి నిన్న ఒక కమెంట్ కూడా దాని మీద డాక్టర్ని ప్రశంసిస్తూ ఒక చిన్న ఇది పెట్టారు పోస్టు. సో ఇప్పుడు బాగానే ఉన్నారు అతను. సో 30న సినిమా అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత కమెంట్స్ కూడా మనం చూసాము. హనుమంతుడిలాగా ఉన్నావు, నీ బలం నీకు తెలీదు రామ్ చరణ్ అన్న అంటూ పెట్టారు. తర్వాత నిన్నను ఇతని బర్త్డే సందర్భంగా అమ్మాయి ఎవరు నిహారిక మాట్లాడింది, తర్వాత సుస్మిత కూడా మాట్లాడింది, తర్వాత చిరంజీవి గారి సిస్టర్ కూడా మాట్లాడారు. అంటే మీరందరూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినందుకు మీరు ఆడవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడవాళ్ళకి మీరే బలంగా ఉండాలి, అంటే ఆడవాళ్ళ వెనకాల వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నిహారికి చెప్పడం జరిగింది. అంటే రామ్ చరణ్ ఆడవాళ్ళని ఎలా చూసుకుంటాడు చెప్తూ తను అంటే తల్లిని ఎలా చూసుకుంటారు, తర్వాత చెల్లెల్ని అక్కల్ని చెల్లెళ్ళలాగా చూసుకుంటాడు, తర్వాత కూతుళ్ళని తల్లిలాగా చూసుకుంటాడు, అలా అంతా తల్లిని దేవతలా చూసుకుంటాడు. ఇలా చెప్పింది అమ్మాయి. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళని మీరు జాగ్రత్తగా కాపాడాలి అన్నట్టుగా. ఆడవాళ్ళు నిర్భయంగా తిరగగలగాలి, అందుకు మీలాంటి వాళ్ళ తోడ్పాటు ఉండాలి అన్నట్టు.
సో అందరూ కూడా అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అందరూ కూడా చాలా ఆనందపడ్డారు నిన్న. సో ఇవాళ మొత్తానికి అతని జన్మదిన సందర్భంగా ఈ గ్లిమ్స్ అనేది వచ్చింది. గ్లిమ్స్ బాగుందండి. తర్వాత మనం జాహ్నవి కపూర్ని కూడా చూసాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టైటిల్ సాంగ్ కావచ్చు, జాహ్నవి కపూర్తో కావచ్చు, సాంగ్స్ అయితే బాగా మంచి హిట్ అయ్యాయి అవి. సినిమా కూడా ఎలాగా పెద్ద హిట్ అనే మనం ముందే చెప్పుకున్నాం. సో వేచి చూద్దాం. మేడం, నాకు గ్లింప్ చూసాక ఒక డౌట్ వచ్చింది మేడం. ఈ గ్లింప్ లో 2 స్పోర్ట్స్లు ఉన్నాయి. ఒకటి మల్ల యోధుడిగా, ఇంకోటి క్రికెట్. సో మనం చిగిరి చిగిరి సాంగ్ లో చూస్తే దాంట్లో కూడా బ్యాట్ తోనే డాన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకు ఈ మూవీ మొత్తం 2 స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుందా? నేను కొన్ని ఇంకొకటి మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండాలి, ఒకవేళ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా అది పడకపోతున్నాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇవాళ మల్ల యోధుడిగా చూసాక మొన్న మనం క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే. సో ఇప్పుడు నాకు సందేహం వస్తుంది డబుల్ యాక్షన్ అని. ఎందుకంటే ఈ మధ్యన ట్విన్స్ కూడా పుట్టారు అతనికి. ఇదొక అంటే ఒక సర్ప్రైజ్ అయ్యాను ఉపాసనకని. చూడాలి మరి. అవును, ఏదేమైనా సరే ఈ గ్లిమ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారండి. శ్రీరామనవమి రోజు హనుమంతుల్లాగా రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి అంటారు. మరికొంతమంది RRR లో రాముల్లాగా, ఇక్కడేమో ఆంజనేయుల్లాగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. మరి ఏదేమైనా సరే ఈ గ్లింప్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మూవీలో ఉన్న సస్పెన్స్ ఏంటి? క్రికెటా లేకపోతే మల్ల యోధుడా లేకపోతే 2 కలిపి తీస్తున్నారా? మరి మూవీ వచ్చే వరకు వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.